పెద్దరవణ గ్రామ ప్రజల ఐక్యత సాధిద్దాం సాధిద్దాం పెద్దరవణ మండలాన్ని సాధిద్దాం ఆదోని జిల్లాను. మిత్రులారా, మనము గత 67 రోజులుగా అంటే 25వ తేదీ ఆగస్టు నుంచి మనం పోరాడుతున్నాం. దాదాపు మనం ఒక 15-20 రోజులు దీనికోసం కేటాయించ జరిగింది. అమరావతికి పోయినాము, కర్నూలుకు పోయినాము, ఆదోనికి పోయినాము. నిన్న జరిగినటువంటి ఆదోని మండల పునర్విభజన భాగస్వామ్య సమావేశంలో కూడా మన గ్రామం ఖచ్చితంగా మనం పైచేయి సాధించుకున్నాము, మన మండలం సక్సెస్ అయిందని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. కాబట్టి ఈ నేపథ్యంలో అక్కడక్కడ అపశృతి నిపించిన వాటిని పక్కన పెడదాం. మన గురి సాధన ఆదోని మండలం, ప్రత్యేకంగా ఆదోని జిల్లా కూడా కోరుతున్నాం. ఈ విషయంలో ప్రభుత్వం దృష్టికి తేవడానికి రేపు అనగా 1/11/2020 శనివారం నాడు స్వచ్ఛందంగా పెద్దరివనంలో సంపూర్ణంగా బంద్ పాటించాలా అనేటువంటిది మేము నిర్ణయించినాం. ఎందుకంటే మన శక్తి ఉన్న ఒకే దగ్గర కేంద్రీకరించి దీన్ని చూపించి నెక్స్ట్ వచ్చే వారంలో అవసరమైతే ఆదోనికి పోయి ఏమైనా పోరాట రూపాలు చేసి ఉంటుంది. కాబట్టి రేపు మనం బంద్ విజయవంతం చేయాలని అందరినీ కూడా సవినయంగా వేడుకుందాం. మనకు ముఖ్యంగా పక్క గ్రామాల నుంచి మన ప్రస్తుతం బీసీ ఆఫీసర్ ఉన్నటువంటి సార్ ఎక్కడో చిత్తూరులో ఉన్నాడు, ఆయన ప్రత్యేక ధన్యవాదాలు. అక్కడ యువకులు 20 మంది పంపిస్తున్నారు. వాళ్ళు మనం కలిసి రేపంతా కూడా బంద్ను చేస్తామని చెప్పి ప్రకటిస్తూ ఈ బంద్ విషయాన్ని ఇప్పుడు గ్రామంలో మనమంతా బృందంగా పోయి చెప్పి వస్తామని చెప్పేసి మనం చేస్తున్నాను. ఇంతటితో ఈ బంద్ ఒక కొత్త రూపం తీసుకుంటుంది, కొత్త పుంతులు తప్పుతుంది. ఖచ్చితంగా ప్రతి మండలం అవుతుందని చెప్పేసి నమ్మకం నాకుంది.